అలాగే స్టేజ్ పైన ఉన్న మా టీం అందరికీ, స్పెషలీ మీకు, డాక్టర్ గారికి అండ్ సత్య గారికి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ పాసిబుల్. I'll divide this speech అనొచ్చలేదు. I'll divide this conversation into two aspects అండి. ఫస్ట్ మా టీం గురించి చాలా చిన్నగా చెప్పేస్తాను, and then I'll talk about the film as such. శేషు గారు ఒక 2.5 years 3 yearsగా అక్కడే హలీబేడు, బేలూరు ఆ ఏరియాస్లో తిరిగి బాగా రీసెర్చ్ చేసి ఒక రూమర్డ్ ఫ్యాక్ట్, అది రూమర్ అంటారు, సో దాన్ని తీసుకొని అక్కడి నుంచి ఒక కథను ఫిక్షనలైజ్ చేసుకొని హీస్ పుట్ హిస్ లైఫ్ ఇన్ టు ఇట్. అండ్ ఆయనకి 30+ years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ త్రూ దిస్ ఫిల్మ్ హీ హెస్ డెబ్యూడ్ ఆఫ్టర్ 30 years. కంగ్రాచులేషన్స్ సార్. ఐఎమ్ షూర్ మీరు ఇంకా చాలా మంచి మంచి సినిమాలు, చాలా గొప్ప సినిమాలు చేస్తారని ఐఎమ్ హోపింగ్. ఫర్దర్ ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ రమేష్ గారు. మేము చిక్మంగళూరులో అట్లాంటి చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్లో వెళ్ళి షూట్ చేసాము, బట్ ద వే హీస్ క్యాప్చర్డ్ అస్, ఇట్స్ జస్ట్ అమేజింగ్. ప్రతిరోజు కెమెరాని మౌంట్ చేసి జిమ్మిల్ పైన కొండలు ఎక్కి దిగి he's put in his best foot forward. అట్లాగే మ్యూజిక్ ఇస్ విశాల్ చంద్రశేఖర్. ఆఫ్టర్ సీతారామం ఈ ఫిల్మ్లో సోల్ రీటైన్ అయింది అంటే ఐ థింక్ విశాల్ ఈజ్ వన్ హ్యూజ్ రీజన్ ఫర్ దాట్, సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అట్లాగే మా యంగ్ ఎడిటర్ శశాంక్, హీఈస్ ఆల్సో టెరిఫిక్ టాలెంట్. హీ వాక్డ్ ఇన్ యాజ్ అన్ ఆన్లైన్ ఎడిటర్, బట్ హీ వాజ్ సో టాలెంటెడ్. ఆయన ఎంత బాగా పనిచేస్తున్నారని మా టీం అందరూ దే మేడ్ హిమ్ ద మెయిన్ ఎడిటర్. ఐ విష్ హిమ్ ఆల్సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. అట్లాగే మా యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పవర్ హౌస్ పర్ఫార్మర్సే. దీపక్ కానీ, రేఖా గారు కానీ, వీణా నాయర్ కానీ, వినోద్ గారు కానీ. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ టు టాక్ అబౌట్ దేర్ టాలెంట్, బట్ ఇట్ వాస్ జస్ట్ అ గ్రేట్ డీల్ ఫర్ మీ ఆల్సో టు వర్క్ విత్ దెమ్. అట్లాగే అశ్లేషా ఠాకూర్, దిస్ ఇస్ హర్ ఫిల్మ్, అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ కుడ్ హ్యావ్ పుల్డ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ ఇన్ అ బెటర్ వే దెన్ హౌ షీ డిడ్. The last person I would want to talk about is K.S. Ramarao garu. He's inspired generations to make films. He's moved hearts by making the kind of films he has. అట్లాంటి ఒక గొప్ప ప్రొడ్యూసర్తో 34 days షూట్ చేసాం, అండ్ ఎవ్రీ డే ఆయన సెట్కి వచ్చేవారు, మాతో పాటు కూర్చొని మోస్ట్ డిఫికల్ట్ టెరెన్స్లో మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా హీ యూస్ టు బి దేర్. And every day was like a master class. Kuchoni, he used to tell me about distribution, marketing, filmmaking. And a journey experience is like an encyclopedia, and I hope I implement everything that I learned from him in my career and be a successful person in the industry. Now, the second part of it, which is the film, I understand that manaki high adrenaline unna cinemalu, extensive ga స్పీడ్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి, అండ్ మనకి అవి నచ్చుతున్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మన ఆడియన్స్ చాలా వేరీడ్, మన అందరికీ చాలా రకరకాల టేస్ట్స్ ఉంటాయి. సో దిస్ ఫిల్మ్ ఈజ్ స్పెసిఫికలీ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ వన్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ హూ ఎంజాయ్ ఆర్ట్, హూ ఎంజాయ్ కల్చర్, హూ ఎంజాయ్ మ్యూజిక్. సో స్పెసిఫిక్గా అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ నచ్చుతుంది, మిగతా అందరు ఆడియన్స్ కూడా ఆబ్వియస్గా నచ్చుతుంది. సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మనం పీరియడ్కి 1920-40 మధ్యలో జరిగే ఆ పీరియడ్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో శాంతలా ఇస్ క్రాఫ్టెడ్ విత్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. ఇట్స్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, December 15th మా సినిమా రిలీజ్ అవుతోంది. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. మీరు ఇలా చేయడం వల్ల మా అందరికీ కెరియర్స్ వస్తాయి, మా ప్రొడ్యూసర్స్ ఇంకా ఎక్కువ సినిమాలు తీయడానికి వాళ్ళకి ఆ అబిలిటీ వస్తుంది. So please make sure that you do watch this film in theaters on December 15th. And thank you very much to all the friends from media for taking time out and coming here. This is a very special day for me, and I hope December 15th also will be a very, very special day for me and the entire team. Thank you very much for the opportunity. ప్రజలు చూసే పరిస్థితుల్లో లేరు, రావట్లేదు. ఇంతకన్నా పెద్ద హీరోల పిక్చర్లు కూడా ఎందుకో రావట్లా. అంటే బాగా హెవీ డోస్ కావాలి, లైక్ జైలర్, జవాన్, ఇప్పుడు యానిమల్. అంత డోస్ ఉంటే కానీ ఆడియన్స్కి ఎక్కట్లా. అయినా కొన్ని చిన్న సినిమాలు, చాలా పర్పస్ఫుల్గా తీసిన సినిమాలు, ఈ మధ్య బలగం లాంటి గొప్ప సినిమాలు, బేబీ లాంటి సినిమాలు చాలా వచ్చినాయి, ఆడిని ఆదరించారు. అలా ఆదరిస్తారనే ఆశతోనే ముందు మీకు చూపించి దీని గురించి మీ అభిప్రాయాలు రాసి నిర్మోహమాటంగా రాసి
దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే మాకు ఓపెనింగ్ వస్తుందేమోననే ఆశతో ఈ ప్రొజెక్షన్ ఏర్పాటు చేయటం, మిమ్మల్ని కలవటం జరిగింది. సో మీడియా మిత్రులందరికీ నా పర్సనల్ రిక్వెస్టు, ఇట్లాంటి సినిమాలను ప్రోత్సహించండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి, వాళ్ళు వచ్చి ఆదరించేటట్టు చూడాల్సిన బాధ్యత మీది. శేషు మా డైరెక్టర్ ఈ పిక్చర్ మీద ప్రగాఢమైన నమ్మకంతో సుమారుగా 1.5-2 సంవత్సరాల క్రితం నుంచి, 2 సంవత్సరాలు డెఫినెట్గా, అంటే పిక్చర్ మొదలుపెట్టి 10 months అయింది. దానికి ముందు ఓ సంవత్సరం, సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఈ సినిమా చేయాలి అని చెప్పి ఒహాయోలో, అమెరికాలో ఉన్న సత్య గారికి, డాక్టర్ సురేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి నచ్చటం జరిగింది. నచ్చిన తర్వాతే అయినా కూడా చిన్న సినిమాలు చూడట్లేదు, థియేటర్స్ దొరకవు, దొరికిన థియేటర్ ఖర్చులు భరించడం కష్టం అనే ఉద్దేశంతో నేను దాదాపు, పాపం శేషు నిజంగా చాలా కష్టపడ్డాడు నా చుట్టూ తిరగటానికి. నిజంగా అది నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే అతను చేసిన క్రియేషన్, అతని తపన ఆ సినిమాలో ఎంతో కొంత ఉంది. కొత్త డైరెక్టర్కి ఉండే కొన్ని మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, అది క్షమించవచ్చు. ఎందుకంటే పెద్ద డైరెక్టర్లే పెద్ద సినిమాలే చాలా పిచ్చి సినిమాల్లాగా తీస్తున్నారు. బట్ శేషు డెఫినెట్గా ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్, ఒక ఆర్ట్ మిక్స్ చేసిన ఫిలిము, ఒక డాన్సు, ఒక హిస్టారికల్ ప్లేసు, ఒక మాన్యుమెంటల్ ప్లేసు, అటువంటి బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక పీరియాడిక్ ఫిలింని తీయటం నిజంగా చాలా గొప్ప విషయం. పైగా 34 daysలో చేశారు. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ సినిమాని తెలుగు ఒక్కటే కాదు, ఒకవేళ తెలుగు ఎంత ఆదరణ ఉంటుందో, ఎంత ఆదరిస్తారో లేదో అనే డౌట్ ఉండి హిందీ, మరాఠీ అండ్ కన్నడ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పర్టికులర్గా ఇలాంటి సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి కూడా. అవన్నీ చూసిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. అందుకని మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళ్ 6 లాంగ్వేజెస్లో ఈ పిక్చర్ని డబ్ చేయటం, రేపు 15వ తారీఖున మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్లో రిలీజ్ చేయటం జరుగుతుంది. చూసిన వాళ్ళంతా, ఈవెన్ మహేష్ భట్ గారు, లెజెండరీ డైరెక్టర్ కూడా బాంబేలో నిన్న అక్కడ కూడా ఇట్లాంటి మీటింగే జరిగింది, ప్రెస్ మీట్లో. ఆయన చాలా బాగా చెప్పారు. అటువంటి ఈ పర్టికులర్గా ఈ పిక్చర్లో ఆశ్లేష ఠాకూర్ ఆపోజిట్లో ఉన్న నిహాల్, హైదరాబాదే, వాళ్ళిద్దరూ చాలా వండర్ఫుల్గా టీనేజ్ లవర్స్ లేకపోతే మెచ్యూర్డ్ లవర్స్ ఎట్లా ఉంటారో అంత బాగా చేశారు. అట్లాగే ఆ అమ్మాయి రేఖ, సరిగ్గా పేరు కరెక్టో కాదో నాకు మర్చిపోయాను, చాలా రోజులు, 10 నెలలు అయింది. వాట్ ఎవర్, ఆ అమ్మాయి మీ అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, కాబట్టి ఆ అమ్మాయి ఎక్సలెంట్గా చేసిందని నా ఉద్దేశం, ఆ అమ్మాయి క్యారెక్టర్ వరకు. అట్లాగే ఆ అమ్మాయి పక్కన యాక్ట్ చేసిన అతను కూడా చాలా బ్రహ్మాండంగా చేశాడని నేను అనుకున్నా. నేను చాలాసార్లు చూసా ఈ సినిమాని. అలాగే ఈ సినిమాకి బ్యాక్ బోన్ మా రమేష్. ఈ సినిమా మీకు ఎంతో కొంత నచ్చడానికి సినిమాటోగ్రఫీ కూడా కొంత కారణం. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్ వండర్ఫుల్గా మ్యూజిక్ చేయటం, ఇవన్నీ కారణాల చేత ఈ పిక్చరు డెఫినెట్గా బాగుందనే ఫీలింగ్తోనే మీరు ఉండుంటారని నమ్ముతున్నా. అయితే ఇట్లాంటి సినిమాలు ఆడతాయా ఆడవా అనే డౌట్స్ మీలో కొంతమందికి ఉండొచ్చు. అది మీ చేతిలో ఉంది. మీరు ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్ళగలిగి, జనాన్ని ఎంత రప్పించగలిగితే మీ ఫీలింగ్, ఆ సినిమా బాగుంది అనే ఫీలింగ్ వాళ్ళకే వస్తుంది. అంచేత నా హంబుల్ రిక్వెస్ట్, మీడియా మిత్రులందరికీ మరోసారి ఇట్లాంటి సినిమాలను ఆదరించండి, దాన్ని ప్రోత్సహించండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రభు, మీరు చాలా సీనియర్ పాత్రికేయులు, మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటారని, నా హృదయాన్ని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటారని ఈ సమావేశం ఏర్పాటు చేయటానికే నా ఉద్దేశం అది. సో ఏది ఏమైనా ఈ పిక్చర్ని సమర్పించిన సుబ్బలక్ష్మి గారి ఆశీర్వచనాలతో వారి బిడ్డలు సత్య అండ్ సురేష్ ఇంకా మంచి సినిమాలు, ఇటువంటి టేస్ట్ఫుల్ సినిమాలు తీయాలి. బట్ పరిస్థితులు, వాతావరణం అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే తీయమని నేను ప్రోత్సహించట్లేదండి. నేను ఇది 50వ సంవత్సరం క్రియేటివ్ కమర్షియల్స్ అనేది. 50 yearsలో 40 ఏళ్ళ నుంచి సినిమాలు తీసిన అంతకుముందు కంపెనీ ఉంది. ఈ 40 ఏళ్ళలో అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన కష్టాలు, నష్టాలు చాలా చూశాను. సినిమా నాకు అది వ్యాపారం.
నాకు అదే జీవితం. అందుకని నేను సినిమా తీస్తాను, చనిపోయే వరకు సినిమాలోనే ఉంటాను, సినిమాలే తీస్తూ ఉంటాను. కానీ మీకు ఆ అవసరం లేదు, మీ ప్రొఫెషన్ వేరు. మీరు ఒకళ్ళు డాక్టరు, ఇంకొకళ్ళు ఎక్కడో అమెరికాలో ఒక మంచి సంస్థ పెట్టుకునే బాగా వ్యాపారం చేస్తున్న మనిషి. సో అందుకని సినిమా తీసేటప్పుడు అనేకం ఆలోచించాలి. వీలైతే 2-3 మల్టీ స్టారర్స్ని, పెద్ద స్టార్స్ని పెట్టండి. దానికి 100 కోట్లు 200 కోట్లు అవుతాయి, పర్వాలేదు. ఆ డబ్బు తీసుకొస్తే ఆ డబ్బు వెనక్కి వస్తుంది. ఎందుకంటే సినిమా 1200-1500 థియేటర్లో రిలీజ్ అవుతాయి. ప్యాన్ ఇండియా అనే పేరుతో ఇది ఇప్పుడు మనం ఏ పిక్చర్ అయితే డబ్బింగ్ చేసామో అన్ని లాంగ్వేజెస్లో, అన్ని పిక్చర్లు అంతే ప్యాన్ ఇండియా పేరుతో చేస్తున్నాయి. అన్ని డబ్బింగ్ పిక్చర్లే. కనీసం దీంట్లో అందరూ ఆర్టిస్టులు రీజనబుల్గా ఉన్నారు, రీజనబుల్గా చేశారు. సో అంచేత మీరు తీసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీస్తే చాలా పెద్దది ఇప్పుడు పరిస్థితులు అయ్యి జనం కూడా అటువంటి పిక్చర్లు ఆదరిస్తున్నారు. సో ఇప్పటికే మీ సమయాన్ని ఎక్కువ తీసుకున్నట్టు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దయచేసి అందరూ భోజనం చేసి సెలవు తీసుకుంటారని నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.